యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 18 వర్స్ 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, మనం చదివిన ఈ వచనాలు ప్రభు యేసుకు పిలాతుకు మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఈరోజు మన ముందు వాటి నుంచి ఉన్నారు. ఈ మాటల సందర్భం మనకు తెలుసు. ప్రభు యేసుని సిలువ వేయడానికి, శిక్షించడానికి ఆనాటి యూదా మత పెద్దలు పిలాతు దగ్గరికి ఆయనను తీసుకొని వచ్చినప్పుడు, పిలాతు ఆయనను విచారణ చేస్తున్న సందర్భంలో ఆయన ప్రభు యేసును, నీవు రాజువా అని అడిగినప్పుడు ప్రభు యేసు అతనికి సమాధానం ఇస్తూ, అవును, నీవన్నట్టు నేను రాజునే, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము పర సంబంధమైనదంటూ స్పష్టం చేస్తూ ఈ వచనం చివర్లో తన రాజ్య సంబంధులు ఎవరు అని ఆ రోజు పిలాతుకు, ఈరోజు మనకు ఆయన వెల్లడి చేసిన సందర్భాన్ని మనము ఈరోజు గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ చివరి మాట మనం చూస్తే, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. ఈరోజు మనం ధ్యానించవలసిన అంశము, ఆ సందర్భము, ఆ సంభాషణ నుండి సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను అంటూ ఆయన చేసిన ఆ ప్రకటన నుండి ఈరోజు మనము ఆ సత్య సంబంధులుగా ఎంతవరకు ఉంటూ ఉన్నాం అనేది ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనందరికీ వాక్యము సంధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, నీవు ఆ సత్య సంబంధివేనా? ఎందుకంటే ప్రభు యేసు ప్రకటన చేసి ఉన్నారు, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును, వాళ్ళే నా రాజ్య సంబంధులు అని ఆయన స్పష్టం చేసి ఉన్నాడు. ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది, జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. నీవు ఆ సత్య సంబంధివేనా? నీవు ఆ రాజ్య సంబంధివేనా? సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చి, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని ప్రకటించిన ప్రభు యేసు సంబంధివేనా? ఏ సంబంధంతో మనం ఇక్కడ చేరి ఉన్నాం? ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న నీవు, నేను, మనమందరం ఒక్కసారి ఆ సంబంధాన్ని రుజువు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ మనతోనే మాట్లాడుతూ ఉంది. నీ సంబంధాన్ని నువ్వు రుజువు చేసుకో. ఇక్కడ మనం అనుకోవచ్చు, సృష్టించిన వాడు దేవుడు కదా, మనందరినీ సృష్టించిన ప్రతిదీ ఆయన సంబంధమైనదే కదా, అప్పుడు అందరూ ఆయన సంబంధులు అవుతారు కదా, ఇంకా ఈ ప్రశ్న ఎందుకు? ఇంకా ఈ నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రుజువు చూపెట్టాల్సిన పని ఏముంది అని మనం అనుకోవచ్చు. అవును, నిజం, సృష్టించింది ఆయనే, సృష్టించబడినది సమస్తము ఆయన సంబంధమైనదే. కానీ ఎప్పుడైతే మనిషిలో పాపం ప్రవేశించిందో అప్పుడు మనిషి ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయ్యాడు.
ఒకరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉన్నాం. కానీ ప్రేమ స్వరూపి అయిన దేవుడు తిరిగి మరొకసారి ఆ మనిషితో సంబంధాన్ని పొందుకోవడానికి, ఆ సంబంధాన్ని మనిషికి అనుగ్రహించడానికి తానే క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసి ఆ తొలగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరింపజేసి ఆ మనిషికి దేవునికి మధ్య ఉన్న పాపపు గోడను కూల్చి ఆ సంబంధాన్ని ఆయన తిరిగి ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సమస్త మానవాళి కోసం ప్రభు యేసు చేసిన ఒక గొప్ప త్యాగం. ఎన్నోసార్లు మనము చెప్పుకొని ఉన్నాం. కానీ ఎన్నిసార్లు దాన్ని చెప్పుకున్నా, ఎన్నిసార్లు దాన్ని తలుచుకున్నా మన రుణం తీరదు. ఎందుకంటే ఆ కార్యము ద్వారా ఈరోజు మనము ఆయన సంబంధులుగా మారడానికి మనకొక భాగ్యం దొరికింది. ఆ త్యాగానికి అందరూ వారసులే, కానీ కొందరు మాత్రమే హక్కుదారులు. ఆ హక్కుదారులు మాత్రమే దాన్ని సొంతం చేసుకుంటారు, ఆ సంబంధాన్ని ఆస్వాదిస్తారు, ఆ సంబంధాన్ని అనుభవిస్తారు. అది సొంతం చేసుకోవడానికి మనము ఆయన పిల్లలము, ఆయన సంబంధులమని రుజువు అవసరం. ఆ రుజువు మనలను హక్కుదారులుగా చేస్తుంది. ఈరోజు మనమందరము ఆ రుజువు చూపించే వారిగా ఆయన ముందు చేరవలసిన అవసరం ఉంది. ఆ హక్కుదారులుగా, ఆ అధికారం పొందుకున్న వారిగా మనము ఆయన ముందు చేరవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం నిజంగా ఆయనను ఆరాధించగలుగుతాం. లేదంటే ఏ సంబంధము లేని వారిగా ఆయన ముందు మిగిలిపోతాం. ఈరోజు మనము ఆ సంబంధాన్ని ఎలా మనం చేసుకోవాలి, ఎలా మనం రుజువు చేసుకోవాలి అనే మాటకు దేవుని వాక్యం దారి చూపిస్తూ ఉండగా మనలను మనం రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, జాన్ గాస్పల్ 1:12, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక్కడ ఆ సంబంధం ఏర్పడడానికి ఉండే ఒక ముఖ్యమైన మాటను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. వాక్యం మనలను మనం రుజువు చేసుకోవడానికి ఒక మార్గాన్ని మన ముందు చూపిస్తూ ఉంది. ఎంతో సంతోషం, ఆయనను అంగీకరించిన వారికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడే మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఇక్కడే వాళ్ళు తప్పిపోయే వారిగా ఉంటూ ఉన్నారు. ఆయనను అంగీకరించడం అంటే ఏంటి? ఎందుకంటే చాలామంది ఈ మాట చెబుతూ ఉంటారు, నేను యేసయ్యను అంగీకరించాను. మనమందరం కూడా ఆ మాట చెప్పిన వారమే, ఆ మాట ప్రమాణం చేసి ఇక్కడ చేరి ఉన్న వారమే. అవును, ఆయనే దేవుడని నమ్మి మనం ఆయనను అంగీకరించి ఇక్కడ చేరి ఉన్నాం. కానీ ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యాకోబు పత్రిక 2:19 మనం చూస్తే, జేమ్స్ 2:19, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి.
దయ్యాలు కూడా ఆయనే దేవుడని నమ్మి అంగీకరించే పరిస్థితికి వాక్యం చూపెడుతుంది. నేను దేవుణ్ణి నమ్మాను, దేవుణ్ణి అంగీకరించానని చెప్తున్నావు కదా, దయ్యాలు కూడా ఆయనను నమ్మి ఉన్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అని మనకంటే ముందే అవి దేవుణ్ణి ఎరిగి ఉన్నాయి, దేవుణ్ణి నమ్మి ఉన్నాయి, దేవుణ్ణి అంగీకరించాయి. ఆయనే ప్రభు యేసే దేవుడని అవి అంగీకరించాయి. కానీ ఒకసారి మనం ఆలోచన చేయాలి, అవి దేవుని సంబంధులుగా ఉండగలిగాయా? ఈరోజు ఉండలేదు, ఉండలేవు కూడా. మరి అదే మాట చెప్పి నీవు నేను ఆయన సంబంధిని ఎలా కాగలుగుతాం? ఎలా అధికారాన్ని పొందగలుగుతాం? నిజంగా మనం వాస్తవం మాట్లాడుకుంటే అసలు నీవు నేను ఆయనను దేవుడని అంగీకరించడానికి ఎవరం? మన అంగీకారంతో ఆయనకేం పని? మనం అంగీకరించినా అంగీకరించకున్నా ఆయన దేవుడే, అందులో ఏ సందేహం లేదు, దానికి ఏ రుజువు అవసరం లేదు. ఈరోజు రుజువు కావాల్సింది ఏంటి అంటే, రుజువు చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీవు నేను ఆ సంబంధంలో ఉన్నామా? నీవు నేను ఆయనతో సంబంధం కలిగి ఉంటున్నామా? ఎవరైతే నమ్మి ఆయనను అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలుగా ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు. ఇది సత్యవాక్యం. ఆ నమ్మిక, ఆ వాక్యము మన విశ్వాస జీవితాలకు మూలం. కానీ ఈరోజు మనం అర్థం చేయాల్సింది ఏంటంటే, ఆయనను అంగీకరించడం అంటే ఏంటి? ఈరోజు మనందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం దేవుడు ఇస్తూ ఉన్నారు. స్పష్టతను పొందవలసిన వారమై ఉన్నాం. ఆయనను అంగీకరించడం అంటే కేవలం మాటలతో నేను అంగీకరించానని చెప్పడమా? ఆయన మాటల ప్రకారం నడవడమా? ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆయనను అంగీకరించడం అంటే అందరి ముందు ప్రమాణం చేయడమా? ఆ ప్రమాణాన్ని పాటించడమా? ఆయనను అంగీకరించడం అంటే నీ ఇష్టానికి నీవు లోబడమా? లేదంటే నువ్వు నమ్మిన దేవుని ఇష్టానికి లోబడమా? ఆయనను అంగీకరించడం అంటే నీవు కావాలనుకున్నది కోరడమా? లేకుంటే దేవుడు ఇచ్చేదాన్ని కోరుకోవడం? ఆయనను అంగీకరించడం అంటే పేరు మార్చుకోవడమా? లేకుంటే మన జీవితాలు మార్చుకోవడమా? ఆయనను అంగీకరించడం అంటే ఆయన మందిరానికి రావడమా? ఆయన సన్నిధిని అనుభవించడం? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈరోజు నా సంబంధాన్ని ప్రశ్నిస్తూ ఉండగా, సంగమా, మనం నిజంగా ఆయనను అంగీకరించామా? నిజంగా మనం ఆ సంబంధం కలిగి ఉన్నామా? ఆ సంబంధం తిరిగి పొంది ఉన్నామా? ఆ అధికారం మనకు అనుగ్రహించబడి ఉందా? ఆ హక్కు మనకుందా? మనం దేవుని సంబంధులమేనా? ఈ ప్రశ్నలన్నింటినీ ఈరోజు మనము సమాధానం చెప్పవలసిన వారమే. మొదటి యోహాను 4:2, 1 జాన్ 4:2. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ప్రభు యేసు మన పాపముల నిమిత్తం ఈ లోకంలో వచ్చారని, ఆ పాప ప్రక్షాళన కొరకు సిలువలో బలి అయ్యారని, చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేచారని,
పరలోకం ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నారని, మన కోసం తిరిగి రానున్నారని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు ఆయన ఆత్మ కలిగి ఉంటారు, ఆయన సంబంధులుగా ఉంటారు అని వాక్యం చెబుతుంది. అలా అంగీకరించని వారు ఆయన సంబంధులు కారు. ఈ సమయంలో వాక్యం రుజువు కోరుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, రోమన్స్ 10:9. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఈరోజు నోటితో ఒప్పుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా మంది నోటితో ఒప్పుకుంటున్నారు, ఎంతో సంతోషం. కానీ అది సరిపోదు, ఆ రుజువు సరిపోదు. నీ హృదయంతో నువ్వు అది రుజువు చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నోటితో నువ్వు చెప్పేది ఈ లోకానికి రుజువుగా పనికి రావచ్చు, చూపించవచ్చు, కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకనే ఈరోజు నీ హృదయాన్ని రుజువుగా ఆయన చూపించమంటూ ఉన్నారు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఆ నమ్మకం, విశ్వాసం, ఒప్పుదల నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో ఉంది అంటే ఆ హృదయంలో ఏదుందో అదే నీ జీవితంలో కనిపిస్తుంది. అదే మనలను ఆయన సంబంధులుగా నిలబెడుతుంది. అందుకనే ఈరోజు మన జీవితమే ఆయనకు రుజువుగా మనము చూపెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా మనం చూస్తే 1 యోహాను 2:12, 1 జాన్ 2:12, చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయుచున్నాను. ఆయనతో ఉండే సంబంధానికి మరొక రుజువు పాపక్షమాపణ పొందే పరిస్థితి. పాపక్షమాపణ కూడా ఆయన సంబంధానికి గుర్తుగా వాక్యం చూపెడుతుంది. ఎవరు పాపములను ఒప్పుకుంటారో వారి పాపాలను క్షమించే గొప్ప దేవుడు ఆయన. ఆ అధికారం ఆయనకు ఒక్కనికే ఉంది. ఎందుకంటే ఆ పాప ప్రక్షాళనకు ఆ ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించి ఉన్నారు, ఆ మరణాన్ని జయించి ఉన్నారు. ఎవరైతే తమ పాపములను తప్పుకొనక ఒప్పుకుంటారో వారి పాపాలు క్షమించుటకు అధికారం ఆయన కలిగి ఉన్నారు. ఈరోజు నా పాపములను క్షమించేవాడుగా ఆయన మన ముందు నిలబడి ఉండగా ఆ పాప క్షమాపణ అనుభవం పొంది ఉన్న వారిగా మనం ఉంటున్నామా? సంగమా, ఈరోజు ఆ పాప క్షమాపణ అనుభవం మనలో ఉందా? ఏంటి దానికి మన సమాధానం? ఎందుకంటే అది మాత్రమే ఆయనతో సంబంధానికి మనం చూపెట్టే ఒక రుజువు. వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు ఆ పాప క్షమాపణ అనుభవం, ఆ పవిత్రత మన జీవితాల్లో కనిపిస్తుందా? అనేక జీవితాలలో ఇది కనిపించని పరిస్థితి ఉంది. అదే పెద్ద సమస్యగా ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి తాము పాపం చేస్తున్నాము, తప్పు చేస్తూ ఉన్నామని తెలుసు, కానీ ఏ పశ్చాత్తాపం లేదు. కారణాలు ఏవైనా సరే ఈ ఒప్పుదల లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, పాప క్షమాపణ లేదని, ఆ క్షమాపణ అనుభవం లేకుండా మనము ఆయన సంబంధులం కాలేమని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది.
ఈరోజు కేవలం క్షమాపణ అడిగే వారిగానే ఉంటూ ఉన్నాం. ఏ తప్పునైతే చేస్తూ ఉన్నామో దాన్నే మళ్ళీ మళ్ళీ చేసే వారిగా ఉంటూ ఉన్నాం. అంటే మనం అడిగే ఆ క్షమాపణ, మనం చూపించే ఆ పశ్చాత్తాపం ఎంత నమ్మకంగా ఉంటుంది ఒకసారి మనము ఆలోచించవలసిన అవసరం. 2 Corinthians 7:10, 2 కొరింథీయులు 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయదు. కొంతమంది ప్రార్థన చేయడం మొదలు పెడితే వాళ్ళ నోట్లో నుంచి పాపం చేశామని మాటలే వస్తాయి, ఏడుస్తూ ఉంటారు. ఆ ప్రార్థన అయిపోగానే ఆ మాటలు ఉండవు, ఆ ఏడుపు ఉండదు, మర్చిపోతారు. మళ్ళీ అదే పాపం చేస్తారు, తిరిగి మళ్ళీ అదే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏ మార్పు ఉండదు. ఇది లోక సంబంధమైన దుఃఖంగా వాక్యం చూపిస్తూ ఉంది. దాని ఫలితం మరణమే. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం మార్పునిస్తుంది. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో అలాంటి దుఃఖాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి దుఃఖపు అనుభవం నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఎందుకంటే ఆ దుఃఖమే పశ్చాత్తాపం కలుగజేస్తుంది. పశ్చాత్తాపం లేనివాడు మారడు, అతడు పాపం చేస్తూనే ఉంటాడు. ఆ పాపంలో ఒప్పుకోడు. మారు మనసు లేకుండా ఏ జీవితం, ఏ రోజు దేవుని సంబంధిగా ఉండలేదు. పాతది గతించకుండా కొత్తది కానేరదు అని వాక్యం చెప్పినట్టు, నీ పాత జీవితం మారకుండా నువ్వు ఏ రోజు దేవుని సంబంధిగా ఉండలేవు. మారిన జీవితం ఆయన సంబంధిగా ఈ రోజు మనం చూపెట్టాల్సిన రుజువు. ఆ రుజువు మన దగ్గర ఉందా? కనీసం ఆ రుజువును సంపాదించే ప్రయత్నమైనా మనం చేస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అదే మనల్ని ఆయన సంబంధిగా నిలబెడుతుంది. ఆ మార్పు రావాలంటే మనం మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, వాటిని అసహించుకోవాలి. ఎందుకంటే అసహించుకున్న దానిని మనం ఇంకొకసారి మళ్ళీ తీసుకోలేము. ఇక్కడే చాలా మంది విఫలమవుతున్నారు. పాపాలను ఒప్పుకుంటున్నారు, కానీ ఆ పాపాన్ని అసహించుకోలేకపోతున్నారు. మానవ ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఈ సమయంలో దేవుని సహాయత మనం కోరవలసిన అవసరం ఉంది. ఈ విషయం యోహాను 16:7-8 వచనాలను మనం చూస్తే, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు వచ్చి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎందుకంటే పశ్చాత్తాపం ఉన్న హృదయము పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరిస్తారు. నిజమైన పశ్చాత్తాపం ఉన్న హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరిస్తాడు. ఆ హృదయంతో దేవుడు మాట్లాడతారు. దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా పాపం నుంచి విడిపించబడతారు. అది విని అంగీకరించిన వారు, ఆచరించిన వారు వాళ్ళ జీవితాన్ని మార్చుతారు. అప్పుడు వాళ్ళు దేవుని సంబంధులు. అలాంటి అనుభవం ఈ రోజు మనకు ఎంతవరకు ఉంది? ఈరోజు దేవుడు ఆ సహాయం అయితే పూర్తిగా చేస్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రతి పరిస్థితిని ఆయన చూపిస్తూ ఉన్నారు. మన ప్రతి పాపాన్ని ఆయన మనకు వివరిస్తూ ఉన్నారు.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా అనేక సార్లు ప్రతిసారి మనతో ప్రశ్నిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ మనము వాటన్నింటినీ నిర్లక్ష్యం చేసుకున్నాం. అందుకనే ఆయన ముందు చేరిన ఆయనతో ఏ సంబంధం లేని ఒక సమూహంగా మనం మిగిలిపోతున్నాం. మనం నిర్లక్ష్యం చేసే స్థితిని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యోహాను 8:47లో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని ఆయన చెప్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడే మాటను నువ్వు ఎలా త్రోసివేస్తూ ఉన్నావు? నువ్వు వినడమే లేదు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు సరిచేయగలుగుతావు. కానీ ఈ రోజు నువ్వు వినడమే లేదు అని వాక్యము మనల్ని ప్రశ్నిస్తుంది. అలాగే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఒకవేళ నువ్వు ఆ మాటలను విన్నా ఇంకా నువ్వు ఈ ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన వారిగానే ఉంటున్నావు. అందుకనే అవి అర్థం చేయలేకపోతున్నావు, దానిని వివేచింపలేకపోతూ ఉన్నావు. ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకనే వాక్యం వింటున్నాం కానీ ఏ మార్పు మనలో ఉండడం లేదు. చేసిన తప్పులే చేస్తూ ఉన్నాం. క్షమించమని అడిగిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వినని వాడు, విన్నా అంగీకరించని వాడు, విని వదిలేసేవాడు, ఆచరించని వాడు ఎప్పుడు దేవుని సంబంధి కాలేడు. వాడు లోక సంబంధి. ఇది మనం అర్థం చేయాలి. వాక్యం అదే చెప్తుంది. ఈ రోజు నీవు నేను ఆయన సంబంధిగా నిరూపించుకునే సమయం ఇస్తుంది. అలాంటి రుజువు మనం చూపించగలమా? ఇక్కడే మన ఆలోచనలను మనం అర్థం చేయాలి, సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటాం, నేను దేవుణ్ణి అంగీకరించాను, దేవుని మాట విన్నాను, పాపాన్ని ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, ఇంకా మనం చేయవలసింది ఏమీ లేదు, దేవుని సంబంధం అయిపోయాం. కానీ దేవుని వాక్యము ఈ రోజు కూడా మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవన్నీ పొందిన నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఈ లోకంలో ఉంటున్నావు. ఈ లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవస్తంభం. అవి లోక సంబంధమైనవే, తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి ఎంతసేపు నిన్ను తన వైపు లాగుతూ ఉంటాయి. దీన్ని మనం జయిస్తేనే ఆయన సంబంధిగా ఉండగలుగుతాం. ఈరోజు ఎంతవరకు మనం ఈ లోక సంబంధమైన ఆశలను జయించగలుగుతున్నాం? ఈ లోక సంబంధమైన సంబంధాలను విడవగలుగుతూ ఉన్నాం? ఆ పని చేయకుండా ఎలా ఆయన సంబంధాన్ని మనము రుజువు చేసుకోగలం? 2 కొరింథీయులు 6:17లో మనం చూస్తాం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ రోజే కాదు, ఎన్నో సార్లు, ఎన్నో రోజులు ఆయన ఈ మాట మనతో చెప్తూ ఉన్నారు. లోకంతో ప్రత్యేకంగా ఉండడం, లోకంతో వేరుగా ఉండడం, ప్రతిష్ఠించబడిన వారిగా ఉండాల్సిన అవసరాన్ని దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రతిష్ఠించబడి ఉండే పరిస్థితే దేవునితో సంబంధానికి రుజువు. ఈ రోజు నువ్వు ప్రతిష్ఠించబడిన వారిగా ఉంటున్నావు. ప్రతిష్ఠించబడి ఉండడం అంటే ఒక ఖచ్చితమైన సంబంధాన్ని దేవునితో కలిగి ఉంటున్నావు.
ఈరోజు నువ్వు లోకంలో ఎలా ఉంటున్నావు? వాక్యం ఎన్నోసార్లు మనతో హెచ్చరిస్తుంది, మాట్లాడుతుంది. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎన్నోసార్లు మనతో చెప్తుంది, లోకంతో సంబంధం ఉంచకు, దాని నుండి వేరుగా ఉండు, ప్రత్యేకంగా ఉండు. ఎందుకంటే ఆ ప్రత్యేకతనే ఆయన సంబంధివని నీకు రుజువు. ఈ ప్రత్యేకత ఎలా చూపించాలి? దానికోసం కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. 1 యోహాను 3:10, 1 జాన్ 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. ఈ లోకం తన పొరుగు వారిని ప్రేమించడం లేదు. కానీ మనం దేవుని పిల్లలమని రుజువు చేసుకునే ఒక రుజువు ఏంటి అంటే మన సహోదరులను ప్రేమించడం, పొరుగు వారిని ప్రేమించడం. అందుకనే దేవుడు 10 ఆజ్ఞల బదులుగా కొత్త ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అది ఈ లోకంలో కనబడదు. విచారం ఏంటంటే సంఘంలో కూడా అది కనబడని పరిస్థితి. అందుకని ఏ ప్రత్యేకత చూపించలేకపోతుంది. ఆ ప్రత్యేకత నీవు చూపించాలి. అప్పుడే ఆయన సంబంధాన్ని నువ్వు చూపెట్టగలుగుతావు. ఈ లోకానికి ఆయనతో ఉండే సంబంధానికి నువ్వు రుజువును చూపగలుగుతావు. ఆ ప్రేమ కూడా ఎలా చూపించాలి అనేది. ఎందుకనంటే చాలా మంది ప్రేమిస్తారు మాటల ద్వారా మాత్రమే. అది మంచిదే, కానీ అది రుజువుగా సరిపోదంటున్నాడు దేవుడు. 1 యోహాను 3:18 మనం చూస్తే 1 జాన్ 3:18, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మాటలు చెప్తే సరిపోదు, మన క్రియలు కనబడాలి. అదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమే నిన్ను ఈ లోకంలో ప్రత్యేకంగా ఉంచగలుగుతుంది. ఆ ప్రత్యేకతనే ఆయన సంబంధిగా నిన్ను నిలబెట్టగలదు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అర్థం చేయవలసిన అవసరం ఉంది. మనం దేవుని సంబంధులమేనా? దేవుని సంబంధులుగా ఉంటున్నామా? సువార్త విన్నాను, యేసు ప్రభు దేవుడని నమ్మాను, నేను దేవుని సంబంధిని అని అనుకుంటున్నావా? పేరు మార్చుకున్నాను, నేను ఆయన సంబంధిని అని అనుకుంటున్నావా? చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, బాప్తిజం కూడా తీసుకున్నా, నేను ఆయన సంబంధినని అనుకుంటున్నావా? ఈరోజు వాక్యం మనతోనే మాట్లాడుతుంది సంఘం. ఆయనే దేవుడు అనే నమ్మకం, ఆయన కోరుకున్న మార్పు నీ జీవితంలో కనిపించకుండా నీవు ఆయన సంబంధివి కాలేవు. పశ్చాత్తాపం లేని ఒప్పుదల, పాప క్షమాపణ అనుభవం లేని జీవితం నిన్ను పవిత్రపరచలేదు. ఆ పవిత్రత లేకుండా నీవు ఆయన సంబంధిగా ఏ రోజు ఉండలేవు. ప్రత్యేకత లేకుండా ప్రతిష్ఠించబడలేవని ప్రతిష్ఠించబడిన వారే తన సంబంధులని ఈరోజు దేవుని వాక్యం చెబుతూ ఉండగా, ఆ ప్రత్యేకత నీలో ఉందా? ఆ ప్రతిష్ఠించబడిన అనుభవంతో జీవిస్తూ ఉన్నావా? ఆ ప్రత్యేకత చూపించే మార్గం ప్రేమ ఒక్కటేనని, ఆ ప్రేమ కూడా క్రియల ద్వారా చూపినప్పుడే ఆ ప్రత్యేకత నిన్ను ఆయన సంబంధిగా నిలబెడుతుందని వాక్యం సెలవిస్తుండగా, ఈరోజు మన జవాబు ఏంటి? మన సంబంధం ఎవరితో?
నేను దేవుని సంబంధిని అనే రుజువు నీ దగ్గర ఉందా? అదే ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఆ రుజువు నీ దగ్గర ఉందా? దేవుని సంబంధిగా ఉండడమే మన జీవితాల ద్వారా అది రుజువు చేసుకోవడమే మనకు అధికారం. ఆ అధికారంతో మాత్రమే మనం ఆయనను ఆరాధించగలం. ఈరోజు ఈ మాటలన్నీ విన్న మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను ఆరాధించడానికి సిద్ధపడి ఉన్నాం, ఎంతో సంతోషం. కానీ ఆయన సంబంధిగా మనం ఆరాధించగలుగుతున్నామా? రుజువు చేసుకుందాం, దేవునితో సంబంధం ఖాయం చేసుకుందాం. ఇంకా దూరంగా ఉన్నవారు వీటన్నిటి కోసం ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం.